నమస్తే. హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే గ్రామం పెద్దమడూర్, మండల్ దేవరూప్ల, జిల్లా వచ్చేసి జనగాం అన్నమాట. మన పక్కన ఉన్నటువంటి యువ రైతన్న అన్నగారి పేరు వచ్చేసి కాసాని సోమన్న గారు. సో వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఆనియన్ సాగు చేస్తున్నారన్నమాట. సో మరిన్ని విషయాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? నాది వచ్చేసి స్టడీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ కంప్లీట్ చేశాను. బీఎడ్ అయిపోయింది. నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. ప్రస్తుతం ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వ్యవసాయ క్షేత్రంలో పేరెంట్స్కి సపోర్ట్గా వ్యవసాయ పనులు కూడా చూసుకుంటూ ఉంటాం. వ్యవసాయ క్షేత్రంలో చూసాను ఆనియన్ సాగు చేస్తున్నారు అన్న. అవును బ్రదర్, ఆనియన్స్ ఈసారి సాగు చేస్తున్నాం. మనకు కూడా వ్యవసాయ క్షేత్రం ఉంది కాబట్టి కొనుక్కోవడం ఎందుకని మన ఇంట్లో వరకు మన అవసరాల మేరకు పండించుకుంటే బాగుంటుందనే ఆలోచనతో ఈసారే మనకు దగ్గరలో ఉన్న బంజర్లో నారు తెచ్చుకొని వేసుకున్నాము. అంటే ఎంత ఒక మీ ఇంటి మందం సాగు చేస్తారా? అంటే ఇది పరిమిత విస్తీర్ణంలో ఒక 4-5 గుంటల్లో సాగు చేసుకుంటున్నాం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క. ఒకవేళ బాగా అనిపిస్తే తర్వాత చేద్దాం అన్న. మరి మీకు ఇంతకుముందుకి ఏమైనా సాగు చేసిరా అన్న ఆనియన్ సాగు? ఇంతకుముందు సాగు చేసిన అనుభవం అయితే లేదు. ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం ఒకసారి కొంత విస్తీర్ణం వేసినాం. పెద్దగా అనుభవం అయితే ఏం లేదు. ఈసారి కొద్దిగా ఎక్స్పెరిమెంట్ లెక్కనే చేస్తున్నాం. ఓకే ఓకే. అంటే చూసారుగా, ఒక యువ రైతన్న మనతో ఉండడం జరిగింది. అలా వ్యవసాయ క్షేత్రంలో ఆనియన్ సాగు చేసినారు. అంటే అన్నగారు ఏమంటున్నారంటే ప్రస్తుతం ఆనియన్ ధర అనేది రోజు రోజుకి ఇట్లా పెరుగుతున్నాయి కదా, అయితే మనకు వ్యవసాయ క్షేత్రం ఉండి కూడా మనం కొనుక్కోవడం ఏంది, మనం కూడా రైతులం కదా, మనకు ఉన్నటువంటి కొద్దిపాటి భూమిలో కొంచెం సాగు చేసుకుందామని అన్నగారు చేస్తున్నారు. అయితే అన్నగారు ఏ అనుభవం లేకున్నా కూడా కొంచెం సాగు చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఈ జనగామ చుట్టుపక్కల ప్రాంతాల ఎవరైనా రైతన్నలు ఆనియన్ సాగు చేస్తున్నవారు, అంటే అనుభవజ్ఞులైన రైతన్నలు ఎవరైనా ఆనియన్ సాగు చేస్తున్న వాళ్ళు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి బ్రదర్, మీతో వీడియో తీయాలనుకుంటున్నా. ఇట్లా రైతన్నలు ఎవరైనా వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఆనియన్ సాగు చేయాలనుకుంటే మీ యొక్క సలహాలు సూచనలు ఏ విధంగా చేస్తున్నారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిద్దామని. ఎందుకు ఈ జనగామ చుట్టుపక్కల అని ఎందుకు అంటే కొంచెం రైతన్నలు మీ దగ్గర రావడానికి కొంచెం కూడా పాసిబిలిటీ ఉంటుంది. జర్నీ అనేది కొంచెం డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ దగ్గరికి వచ్చి స్వయంగా మీతో సలహాలు సూచనలు తీసుకొని మేము కూడా చేద్దాం అనుకున్నా వాళ్ళు అడిగి తెలుసుకోవడానికి కొంచెం బాగుంటుందనే నా ఉద్దేశం బ్రదర్స్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోని చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. నిన్ననే మన ఛానల్ 1K రీచ్ కావడం జరిగింది బ్రదర్. ఇలానే నన్ను ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే అన్నగారు తొందరలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సరి అయిన శ్రమనిచ్చి గట్టిగా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ నెక్స్ట్ వచ్చే పొజిషన్లో మంచిగా జాబ్ పొజిషన్లో ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.